హాయ్! ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన పుస్తకం గురించి మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే, మనం ఇదివరకి కాలంలో అందరి ఇళ్లల్లో ఈ పెద్ద బాల శిక్ష అనేది ఉండేది. ఇప్పుడు కరోనా టైంలో దానికి ముందు కూడా కొంతమంది దగ్గర ఉండేది. కరోనా టైంలో అందరు పిల్లలు ఇళ్లల్లో ఉండటం వల్ల, ఆ టైంలో నాకు దీని ఉపయోగం చాలా బాగా ఈ బుక్ నాకు చాలా ఉపయోగపడింది. ఇంకొకటి చెప్పాలంటే ఈ బుక్స్‌లో ఉండే పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా? ఇప్పుడుండే మన తెలుగు చిల్డ్రన్ మీడియా ఉంది. ఓకే. దాంట్లో ఉండే రైమ్స్, స్టోరీస్ ఇవన్నిటికి బేస్ ఈ బుక్సే. సో, ఈరోజు నేను దీంట్లో ఈ బుక్స్‌లో మీకు 2, 2 పుస్తకాలున్నాయి. ఏంటంటే ఒకటి తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ప్రథమ భాగము, ఇంకా ద్వితీయ భాగము 2 పార్ట్స్‌గా ఈ బుక్‌ని మనకి డివైడ్ చేసి ప్రింట్ చేశారు. ఓకే. ఇవి మనకి ఇప్పటికీ అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో కూడా ఉన్నది. సో, మీరు దేంట్లో అయినా ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు నేను పర్టిక్యులర్‌గా ప్రథమ భాగంలో ఉండే ఈ బుక్‌లో ఉండే పూర్తి కంటెంట్‌ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మీకు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆల్వేస్ పూర్తిగా స్క్రీనింగ్‌కి అలవాటైపోతూ ఉన్నారు. మీరు చిన్నప్పుడు బాగా అంటే 2, 3 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏదైనా ఇచ్చి కూర్చొని చెప్పేంత విధానం అనేది ఇప్పుడుండే పేరెంట్స్‌కి ఉండట్లేదు. సో, అంత చిన్నప్పుడు మీరు స్క్రీన్ ఇవ్వండి. కానీ తర్వాత మీరు కూర్చొని ఒక బుక్ ఇచ్చి మీరు ఈ బుక్‌లో అట్‌లీస్ట్ మీరు చదివి వాళ్ళకి నైట్ మీ దగ్గర 5 మినిట్స్ పిల్లలు మీ దగ్గర స్పెండ్ చేస్తారు కదా! అంటే పడుకుంటూనో, లేదంటే ఏదైనా పార్క్‌కెళ్ళి తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆ దారిలోనో అక్కడ ఆడిపిస్తూనో సరే, మీరు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అది ఒక పద్య రూపంలోనో, ఒక స్టోరీ రూపంలోనో మీరు వాళ్ళకి ఇవ్వాలి అంటే ఫస్ట్ మీకు తెలిసుండాలి. అంటే ఒక 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 జనరేషన్ అంటే ముందుగా ఉన్న ఒక జనరేషన్ పిల్లలు కూడా ఆల్మోస్ట్ 2000 తర్వాత పిల్లలకు కూడా కొంత ఈ విధానంగా పేరెంట్స్ కూర్చొని చెప్పేంతటిది పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ వచ్చిందో సాఫ్ట్‌వేర్‌లోకి ఉద్యోగాల బాటలోకి ఎటువంటి లేడీస్, జెంట్స్ అనేది లేకుండా అందరూ చదువుకొని ఉద్యోగాల బాట పట్టడం వల్ల పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పుకోవటం అందరూ ఆ టైంలో పేరెంటింగ్‌ని పిల్లలు మిస్ అయ్యారు. ఆ వేలో వాళ్ళ జనరేషన్‌కి వచ్చే నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. సో